మిత్రులందరికీ నమస్కారం. ప్రతిరోజు అరటిపండు తింటే మీ శరీరంలో ఏమేమి మార్పులు జరుగుతాయో ఈరోజు డిస్కస్ చేద్దాం. అద్భుతమైన మార్పులు జరుగుతాయి. మీరు రోజు అరటిపండు తినడం అలవాటు ఉంటే కనుక మీరు అదృష్టవంతులు. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన మనకు ఒక వరం. అది ఆ ఫలం అనేది, అరటిపండు అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అది ఎందుకంటే అరటిపండును తింటే ఏమేమి లాభాలు ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తే మీకే అర్థమవుతుంది. మొదటిది, ఇది అరటిపండు తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. ఇందులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి వెంటనే శక్తిని శరీరానికి అందిస్తుంది. అందుకే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వ్యాయామం చేసేవాళ్ళు అరటిపండు తిని మరి మొదలు పెడతారు. తర్వాత అదొకటే కాదు, ఇమీడియట్ శక్తినిచ్చే ఫలం అది. అది రోజు దీన్ని అలవాటు చేసుకోవాలి. తర్వాత గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుండె ఆరోగ్యానికి ఎందుకు మంచిది? అరటిపండులో పొటాషియం ఉంటుంది కాబట్టి. పొటాషియం రక్తాన్ని నియంత్రిస్తుంది కాబట్టి గుండెకు మేలు చేస్తుంది. అంటే రక్తాన్ని నియంత్రించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అన్నట్టు. అయితే ఇంకొకటి ఏముంటుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే అరటిలో ఫైబర్ కూడా ఉంటుంది. ఆ ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకం అనేది ఉండదు. తర్వాత జీర్ణక్రియ సాఫీగా సాగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కండరాలకు మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం ఉండడం కారణంగా కండరాల్లో తిమ్మిర్లు, నొప్పులు ఉంటే కనుక అది రాకుండా ఉండడానికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది పొటాషియం. తర్వాత మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది. మానసిక ప్రశాంతతకి ఎలా తోడ్పడుతుంది అంటే, ఈ అరటిపండు తినడం వల్ల B6 విటమిన్ మనకు అందుతుంది. ఆ B6 ఏం చేస్తుందంటే మంచి భావనలు కలిగే రసాయనాలు ఉత్పత్తి చేసి అది మనకు మైండ్ ఫ్రెష్నెస్కు, ప్రశాంతతకు దోహదం చేస్తుంది, మానసిక ప్రశాంతతకు. తర్వాత కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది దీనికి. కడుపు నిండిన ఫీలింగ్ అంటే అది తినగానే కడుపు నిండినట్టుగా ఉండి ఆకలి వేయదు. ఆకలి వేయకపోవడం వల్ల కూడా మనకు తక్కువ తినడం జరుగుతుంది. కాబట్టి ఇది కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇంకొకటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా డయాబెటీస్ పేషెంట్స్, మళ్ళీ తర్వాత కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళు డాక్టర్ని సంప్రదించాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ 60 పైబడిన వాడు కూడా తినచ్చు, అందరు తినచ్చు. కాకపోతే మధ్యస్థంగా ఉన్న మీడియం సైజ్ ఒక అరటిపండుని రోజు తినడం అలవాటు చేసుకోండి. ఆ అరటిపండు తింటే మంచి నిద్ర వస్తుంది. రాత్రికి తింటే పండుకుంటే పొద్దున తింటే కూడా చాలా మంచిది. అది వెంటనే శక్తిని ఇస్తుంది. కాబట్టి మనము వాకింగ్కి వెళ్ళిపోయి ఒక అరటిపండు తిని వాకింగ్కి వెళ్ళి నడుస్తుంది. కానీ ఎవరికైతే డయాబెటిక్ పేషెంట్లు ఉంటారో, ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటారో, మీ డైటీషియన్ని కానీ లేదా డాక్టర్ని కానీ సంప్రదించి తినండి. కానీ అరటిపండు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి అరటిపండుని మనము మన ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవాలి. కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి అరటిపండు తిని ఆరోగ్యవంతులుగా, దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు ఇస్తుంది కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా తయారు కావాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.